దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? ఇది ఈరోజు మనం మొదటి రోజు నేర్చుకోబోయే సంగతి. దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమైపోతుందా? దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఈ లోకానికి అర్థం కాలేదు. దేవుడు అనగానే ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా తిరిగి ఆయనను పూజించాలో, ప్రేమించాలో అర్థం కాని లోకంలో ఈరోజు మనం ఉన్నాం. కనుక బైబిలు చెంతకూర్చాము, బైబిలు చేతుల్లో పెట్టుకున్నాం. కనుక పరలోకపు కన్న తండ్రిని లేదా ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త మనసు అర్థం చేసుకునే ఏకైక అవకాశం క్రైస్తవులకే దక్కింది. ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు ఈ లోకానికి తెలిపే గ్రంథం బైబిల్ అయితే, ఆ బైబిల్ ఉన్నది ఈరోజు మన చేతుల్లో. కనుక దేవుడిని అర్థం చేసుకోవడానికి 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట మనకి సహాయం చేస్తుంది. దేవుని పిల్లలారా, దేవుడిని అర్థం చేసుకోలేదు ఈ సమాజం అని, సమాజంలో మనుషులు బ్రతుకుతున్న జీవన విధానాన్ని బట్టి ఇట్టే చెప్పచ్చు. దేవుడు ఎవరో తెలియని లోకం, దేవుడి మనస్సును అర్థం చేసుకునే లోకం. బైబిల్లో దేవుడు ఏమైనా నన్ను మీరు అర్థం చేసుకోలేదు అని రాయించాడా అని మీరు అనుకుంటున్నారేమో. ముందుగా మాట చూపిస్తాను. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు ఒక మాట పలుకుతాడు. ఇక్కడ చూద్దాం. పౌలు గారు రోమా సంఘానికి రాసి సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అన్నాడు. చూడండి, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువుకు కూడా మనస్సుంది, నీకు మనస్సుంది. నీకు మనస్సుంది కనుక నీ మనసులో బాధ ఉంది, నీ మనసులో సంతోషం ఉంది, నీ మనసులో ఆనందం ఉంది, నీ మనసులో నవ్వు ఉంది, హాయి ఉంది, అన్ని రకాల హావభావాలు నీకున్నాయి. మనస్సు ఉంది కనుక, మనసు ఉంది కనుక సంతోషం, మనస్సు ఉంది కనుక బాధ, మనస్సు ఉంది కనుక ఆవేదన, మనస్సు ఉంది కనుక చింత. మరి నీకేనా మనస్సు అంటే పౌలు గారు మాట్లాడుతూ, నువ్వు నమ్ముకున్న ప్రభు కూడా ఏముందట? మనస్సు. మర్చిపోకూడదు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? అసలు ఆయన మనస్సులో ఏముందో ఎరిగిన వాడెవడు? ఆయన మనస్సులో నా మీద ఏ ఉద్దేశాలు ఉన్నాయని అడిగిన వాడు ఎవడు? ఈరోజు దేవుడి దగ్గరికి మనుషులు వస్తున్నదండి. నాకు ఇష్టమైనవన్నీ నీకు చెబుతాను తండ్రి, నాకు కావలసినవన్నీ నిన్ను అడుగుతాను తండ్రి, నా అవసరతలన్నీ నేను నీకు చెప్పుకుంటాను తండ్రి, నువ్వు అవి తీరుస్తూ ఉండాలి. నా జీవితకాలం అంతా నేను ఇలాగ అడుగుతూనే ఉండాలి, మీరు ఇస్తూనే ఉండాలి. నేను అడగడానికే పుట్టాను, మీరు అడగడానికే నన్ను పుట్టించారు అన్నట్టుగా ఉంది ఈరోజు జీవితం, మానవ జీవితం. అర్థమవలేదు దేవుడు, అర్థం అవ్వలేదు దేవుడి ఉద్దేశాలు. దేవుని పిల్లరా, మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడిని అర్థం చేసుకోవటం అంత ఈజీ ఏం కదండి, చాలా కష్టం. కష్టమని ఎలా చెప్తారు అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు లోకంలో భార్య భర్త వివాహం అయింది. వివాహం అయిన తర్వాత అండి, ఒకరి ఉద్దేశాలు ఒకరికి, ఒకరి ఇష్టాలు మరొకరికి తెలియడానికి చాలా రోజులు టైం పడుతుంది. వివాహం అయిన ఒక 6 నెలల వరకు, సంవత్సరం వరకు కూడా ఆయన ఏ టైంలో కోపడతాడు, ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతాడు, వీడికి తెలుసుకోవడానికి, ఆయన అర్థం చేసుకోవడానికి 1 సంవత్సరం 6 నెలలు టైం పడుతుంది. అలాగే భార్య కూడా ఏ టైంలో ఎలా ఉంటుంది, ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తుంది, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ విషయాన్ని ఎలా తీసుకుంటుంది మనసులో కానీ భర్తకి తెలియడానికి కూడా ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుంది. అంటే ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ లో ఉండి మెచ్యూర్డ్ పీపుల్ అయితే, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సులు ఉంటే ఈ పీరియడ్కి మ్యాక్సిమం
ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు తగ్గుతారు. ఆయన ఈ టైంలో కోపడతాడండి, నేను సైలెంట్గా ఉండాలి, ఆ కోపం ఒక రోజుకు పోతుందండి, అది ఆయన మనసు అండి, నేను అర్థం చేసుకున్నాను. మా ఆయన పెద్దగా కోపిస్తాడేం కదండి, కోపం వస్తే ఒక రోజు ఉంటుందండి, తర్వాత రోజు ప్రేమగా నా దగ్గరకు వచ్చేస్తాడండి. అంటే ఆయన అర్థం చేసుకుందనమాట, ఆయన కోపం ఒక రోజు 2 రోజులు ఉంటుందని. అలాగే భార్య విషయంలో కొన్ని బలహీనతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. వాటిని భర్త అర్థం చేసుకుంటాడు. మంచి భర్త అయితే ఆవిడకి కోపం వచ్చినప్పుడు కొంచెం వంట అటు ఇటుగా అయిపోద్దండి, అంతే కదండి. ఉప్పు కారం గట్టిగా పడిపోయినాయి అనుకోండి కూరలో, అప్పుడు ఆయనకి అర్థమైపోద్ది, మొత్తం మీద నేను ఏదో పని చేశాను, కోపం వచ్చింది, ఇవి గట్టిగా వేసి పెట్టింది. ఆవిడ బాగు చేసుకోవడానికి ట్రై చేస్తాడు, ఇవి కోపం వచ్చిందని అర్థమై. అంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్, అర్థం చేసుకుని ముందుకు వెళుతున్నారు. వెరీ గుడ్. అలా కాకుండా కొన్ని కుటుంబాల్లో మీరు చూడండి, భార్య భర్త అంటారు, వాళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళి కూడా అయిపోతుంది. ఆయన కూడా అదే డైలాగ్ చేస్తాడు, పెళ్ళై 40-30 సంవత్సరాలు అయిపోయినాయి, ఇవి ఏటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదండి. ఇంకా అలా అప్పటికీ అర్థం అవ్వరాలి, ఇద్దరు అంతే అలా లాక్కోవటం ఇవ్వండి. నేను ఇది ఎందుకు చెప్పానంటే, భార్య భర్తల విషయం, ఒకే గదిలో ఉంటారు, ఒకే చోట తింటున్నారు, ఒకే చోట ఉంటున్నారు, తెల్లవారు లేస్తే ఇద్దరు మాట్లాడుకుంటారు, పక్కనే ఉన్నారు, పక్కనే సంవత్సరాలు కాపురం చేసిన వీళ్ళకే ఒకరినొకరు అర్థం చేసుకోవటం అవ్వలేదు, కష్టమైపోయింది, ఇప్పటికీ అర్థం అవ్వలేదు అంటే నేను ప్రశ్న అడుగుతానండి, ఎక్కడో పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీకు అర్థమైపోయాడు అంటారా? మనకు అర్థమైపోయాడు అంటారా? ఆలోచించండి. పక్కనే ఉన్న భార్య అర్థం అవటం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో పిల్లల విషయంలో కూడా ఇదే మాట మాట్లాడతారు, వీడు మా ఓడేటండి, ఇప్పటికీ అర్థం అవ్వలేదండి, వయసు 20 సంవత్సరాలండి, ఎప్పుడు ఎలాగుంటాడో అడిగి తెలియదండి అంటారు. అంటే పిల్లవాడు అర్థం అవ్వలేదు, అర్థమయ్యాడు, అర్థం చేసుకోలేకపోతున్నారు కొన్ని విషయాలు. మనిషి మనసులో ఏముందో సాటి మనిషి అర్థం చేసుకోవడానికి కష్టమైపోతున్న కాలం ఇది. ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకుంటారు. ఉదాహరణ కుక్కను పెంచుకుంటారు. కుక్కను పెంచుకున్నప్పుడు కుక్కను బాగా స్టడీ చేస్తారు చిన్నప్పటి నుంచే, ఇది ఎప్పుడు ఎరుస్తుంది, ఇది ఎప్పుడు కోపడుతుంది, ఎప్పుడు మనిషిని కరిచేస్తుంది, ఇవన్నీ అండర్స్టాండింగ్ చేసుకుంటారు, దాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరన్నా కొత్త వచ్చి నెత్తి మీదలాగా అంటున్నారు అనుకోండి, ఏమన్నా అలా అనొద్దండి, అలా అంటే దాన్ని కోపం వచ్చి మమ్మల్ని కరిచేస్తుందండి. కుక్క కూడా అర్థమైంది, కుక్కలు కూడా అర్థం చేసుకున్నారు. ఇలాగ భూమి మీద ఒక జంతువుని పెంచడానికి, జంతువు ఎప్పుడు కోప్పడుతుంది, ఎప్పుడు బాగుంటుంది అని అర్థం చేసుకున్నారు. భార్యను అర్థం చేసుకున్నారు, భర్తను అర్థం చేసుకున్నారు. కొన్ని సందర్భాలు అర్థం కాని వాళ్ళు ఉన్నారు. మనుషుల మధ్య ఎంత గందరగోళం ఉంటే, మనుషుల మధ్యలోనే అర్థం కాని సంగతులు, అర్థం కాని మనసులు ఉండిపోతుంటే, పరలోకంలో ఉన్న దేవుడు అర్థమయ్యాడా? బాగా ఆలోచించండి. ఇందాక చదువుకున్న మాట, ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఎవరికి తెలిసారు? ఆయన మనస్సులో ఉన్న ఆవేదన ఎవరికి తెలిసింది? ఆయన మనసులో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలిసాయి? ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు ఎవరికి తెలిసాయి? మనిషి వన్ సైడ్ అయిపోయి, నాకున్నవన్నీ నీకు చెప్తాను, నా ఉద్దేశాలన్నీ నీ మీదకి ఎవరు తీసుకుని వస్తాను అంటున్నాడు తప్ప, దేవుడి దగ్గరికి వచ్చి దేవా నీ మనసు ఏంటని అడిగిన వారు లేరు. బైబిల్లో దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతూ దేవుడు, నేను ఎప్పుడు ఆనందపడతాను, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అని చెబుతూ దేవుడు ఆనందము, దేవుడు సంతోషము ఏమని ఇక్కడ మాట్లాడుతానండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం అండి. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే, ఈ పదం ఆలోచించండి బాగా. దేవుడినట పరిశీలనగా ఆయా సందర్భాలు బైబిల్లో రాయబడినప్పుడు దేవుడు ఏ సందర్భంలో కోపడ్డాడు, ఏ సందర్భంలో మనిషిని దగ్గరకు చేసుకున్నాడు, ఏ సందర్భంలో ఆయన ప్రేమ చూపించాడు, ఏ సందర్భంలో మనుషుల మీద ఆయన కోపడ్డాడు అని నువ్వు ఆది కాండం నుండి చదువుతున్నప్పుడు, పరిశీలనగా బైబిల్ను పరిశోధిస్తున్నప్పుడు దేవుడు అర్థమవుతాడు.
దేవుడు ఆలోచనలు అర్థమవుతాయి, దేవుడి ఉద్దేశాలు అర్థమవుతాయి. కానీ ఈరోజు క్రైస్తవం పరిస్థితి ఏంటంటే అసలు బొత్తిగా బైబిల్ చదవటం మానేశారండి. బొత్తిగా బైబిల్ చదవటం మానేశారు. బైబిల్ వినటం మానేశారు. బైబిల్లో ఉన్న వాక్యాలు, ప్రసంగాలు వినటం మానేశారు. సభలకు రావటం తగ్గిపోయింది. ఒకప్పుడు సభలంటే పండగలా జరిగేవండి. సభలు అనగానే పండగ. వాళ్ళ కుటుంబాలతో పక్క వాళ్ళందరినీ పిలుచుకుని తండోపతండాలుగా ట్రాక్టర్లు కట్టుకుని, ఆటోలు కట్టుకుని, లారీలు కట్టుకుని సభలకు పరిగెత్తేవారు. ఇదిగో రాను రాను దేవుడు అన్నా, వాక్యం అన్నా, సభలన్నా, సన్నిధన్నా ఆ ప్రేమ దేవుడి పైన తగ్గిపోతున్న కాలం ఇది. చాలా భయంకరమైన కాలంలోకి వచ్చేయండి. మేము వాక్యం నేర్చుకుంటున్న కాలంలోనండి నిజంగా చాలా కష్టపడి ప్రయాణాలు చేసేవాళ్ళు. మా మధ్యలో పెద్దలు ఉన్నారు, విజయరామయ్య గారు మా హైదరాబాద్కి విరివిగా వచ్చేవారు వాక్యం చెప్పడానికి. మేము నేర్చుకునేవాళ్ళం. పిల్లలు అప్పుడు మేము వాళ్ళ ముందు చాలా చిన్నపిల్లలు అండి. మేము చాలా పెద్ద దైవజనులు, వాళ్ళకి వచ్చిన జ్ఞానం ముందు కానీ వాళ్ళ అనుభవాల ముందు కానీ మేము చాలా చిన్నవాళ్ళమే. హైదరాబాద్కి అన్నయ్య వాళ్ళు విరివిగా వాక్యం నేర్పించడానికి వస్తున్నప్పుడు మేము ఎక్కడెక్కడో హైదరాబాద్లో ప్రయాణం అనేసరికి ఇక్కడలాగా ఈజీగా సాగదండి, చాలా కష్టం. అయినా వాక్యం కోసం పరుగులు పెట్టేవాళ్ళం. నోట్స్లు పెట్టుకుని, బైబిల్ పెట్టుకుని అలా రాసుకునేవాళ్ళం అన్నయ్య వాళ్ళు చెప్పినవన్నీ. దేవుని పిల్లలరా, వాక్యం అంటే ఈరోజు ఎవరికి ఆసక్తి ఉంది? వెళితే దైవజనుడు ఏదో పాఠం పట్టుకొని వస్తాడు, దేవుడి గురించిన ఏదో ఒక విషయం నాకు దొరుకుతుంది, దేవుడు అర్థమవుతాడు. అలా అర్థమవటం వల్ల దానికి భిన్నంగా నాలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఇలా దేవుడి మీద ప్రేమ, వాక్యం మీద ప్రేమ తగ్గిపోతున్న కాలం ఉంది. కానీ దేవుడు దేంట్లో సంతోషపడతాడు, దేనిని బట్టి మనిషి అతిశయించాలని కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో భూమి మీద నీతి న్యాయమును జరిగించుచు, కృప చూపుచు, ఏమంటే నిజంగా దేవుడుగా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అని, నిన్న మిమ్మల్ని కన్నాను అని, నా గురించి నా మనసులో ఏముందో తెలుసుకోవడానికి పరిశీలన చేసే వాళ్ళే భూమి మీద అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడను అంటాడు. వెంటనే అక్కడ మీరు చదువుకుంటే, అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, దేవుడు ఆనందపడతాడట. దేవుడికి కూడా ఆనందాలు ఉన్నాయి, దేవుడికి సంతోషాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి చివరి వరకు. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనంటే దేవుడు కూడా ఆనందాలు కావాలని కోరుకుంటున్నాడు. నీకేనటి ఆనందాలు, నీకేనటి సంతోషాలు, నీకేనటి సంతోషకరమైన దినాలు, నీకేనటి సంతోషకరమైన వార్తలు. అవే కదా వినాలనుకుంటాం. ఎప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఏ వార్తలు వినాలనుకుంటాడు? ఆనందకరమైన వార్తలు, సంతోషకరమైన వార్తలు. ఏమంటే టీవీ పెట్టినప్పుడు, ఏమంటే కరోనా టైంలో చాలా మంది టీవీ చూసేవారు కాదు. ఎందుకు? టీవీ చూసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ భయానికి. అదిగో పలానా ఏమన్నా మీ ఊరి పేరు ఏదో ఉంటుంది, కోరాళ్ళలో వచ్చేసిందట కరోనా, పలానా ఊర్లోకి వచ్చేసిందట, పలానా ఊరు ముగ్గురు చచ్చిపోయినట్టే, అమ్మో మా ఇంటి పక్క వచ్చిందంటే నాకు కూడా వచ్చేస్తుందని హార్ట్ అటాక్ వచ్చింది చాలా మందికి. అందుకే ఆ కరోనా టైంలో చాలా మంది టీవీలు పెట్టేవారు కాదు. వద్దండి, వాడు మరీ టీవీ వాడు భయపెట్టి చంపేస్తున్నాడండి, 4 కేసులు ఉంటే 40 కేసులు చెప్తున్నాడండి, గుండెకి ఆరిపోతుందండి కిందకి. చూసారా, విషాదకరమైన వార్తలు వినడానికి మనిషి ఇష్టపడడండి. అన్ని సంతోషకరమైన వార్తలు కావాలి. పొద్దున్నే తెల్లవారు లేవగానే, మీరు ఇంకా లేవలేదు, మంచం మీద ఉన్నారు, ఎవరైనా డోర్ కొట్టి ఏమంటే పక్కింటి ఆయన చచ్చిపోయాడండి అనగానే ఏమంటే అతని ఫేస్ లో ఉండే ఫీలింగ్ ఏంటి చెప్పండి? పొద్దున్నే వచ్చి ఏ వార్త చెప్పాడు? చావు వార్త. అలా కాకుండా బెడ్ మీద ఉన్నప్పుడు అలాగా పడుకున్నప్పుడు ఎవడైనా డోర్ కొట్టి ఏమంటే మీకు లాటరీ తగిలిందండి ₹1 కోటి అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? అంటే ఏ వార్తలు వినాలనుకుంటాడంటే సంతోషకరమైన వార్తలు, ఆనందకరమైన వార్తలు. ఇప్పుడు మాట్లాడుతానండి, దేవుడి దగ్గరకు వచ్చిన విశ్వాసులందరూ దేవుడికి ఏం చెప్పుకుంటారు? ఎప్పుడు తండ్రి నాకు కాళ్ళలాగే వస్తుంది, తండ్రి నాకు ముక్కులోంచి జలుబు కారిపోతుంది. ఈ కూడా ప్రార్థన అవసరం లేదంట. విచిత్రంగా ఉన్నారు ఈరోజు ఈ మధ్యకాలంలో విశ్వాసులు. మాకు కర్నూలు సైడ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారండి, నా తోటి దైవజనుడు. ఆయనకు ఒక విశ్వాసి అస్తమాటు వాట్సాప్ మెసేజ్ పెడతాడట, అయ్యారు నాకు కొంచెం ఎందుకో ఈరోజు ఆయాసంగా ఉంది, ప్రార్థన చేయండి అంటాడట. ఆయాసం, ఇంతకీ ఆయాసం ఎందుకు వచ్చిందంటే పరిగెత్తి బస్ ఎక్కాడట. చూడండి ఎలాగుందో, పరిగెత్తి బస్ ఎక్కాడట, ఆయాసం వస్తుందట. వెంటనే ఈయన మెసేజ్ పెడుతున్నాడు, నాకు ఇప్పుడు బస్ ఎక్కారండి, ఆయాసం ఉంది, ప్రార్థన చేయండి. వీళ్ళు పరిగెత్తి బస్ ఆవిడ ఎక్కమన్నాడు,
ఆయాసం ఎవడు తెచ్చుకోమన్నాడు? దానికి మళ్ళీ దైవజనుడికి ప్రార్థన ఏమండి అతను ఏమండి ఈ తమ్ముడు చాలా రోజులు భరించడండి ప్రిన్సిపల్ గారు. అలాగే నాయన బలహీనుడు కదా, ఓకేనాయన పెడుతుంటే ఇక అస్తమాటు ఒక రోజు అంటున్నాడట, అయ్యారు నాకు కొంచెం పొడిదగ్గు వస్తుంది, పొడిదగ్గుకు ప్రార్థనట. చివరికి తమ్ముడు కోపం వచ్చి ఒక రోజు రిప్లై పెట్టాడట, బాబు నేను ఏమైనా ఆరోగ్య డాక్టర్ని అనుకుంటున్నావా? నీ పొడిదగ్గు, బస్ ఎక్కితే ఆయాసం, నేను డాక్టర్ని అనుకుంటున్నావా? ఇది చెప్పనాక నాకు అసలు దేవుని ఏం అడగాలో తెలుసు అనేసరికి మనుషులు ఎవరూ నాకు సహాయం చేయరు, దేవుడే చేస్తానని అప్పటి వరకు ఈయనకి పెట్టిన మెసేజ్లకి స్ట్రాటజీలు పెడుతున్నాడట. సరే ఎలాగొన్నారు? ఇది ఈ విశ్వాసులు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు దేవుని అర్థం చేసుకున్న విధానం, ఆయాసానికి, దగ్గుకి, అన్నిటికి దేవుడు అంటే దేవుడు అనగానే ఎలా అర్థం చేసుకున్నారంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు అనగానే మన బాధలు మొత్తం చెప్పుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. ఎప్పుడు ఆయనకి బాధలే చెప్పాలి, కష్టాలు చెప్పాలి, ఆయన మీద ఎప్పుడు కూడా కోరికలు రుద్దుతూనే ఉండాలి. దేవా ఇది. చాలా మంది దైవజనుల దగ్గరకు వచ్చి, అయ్యారు మాకు పిల్ల అవ్వట్లేదండి, అయ్యారు ఏదో సమాధానం చేస్తే పెళ్లి చేస్తారు, అయ్యారు మాకు పిల్లలు కలగట్లేదండి, మళ్ళీ ప్రార్థన చేశారు, పిల్లలు కలిగారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు గుళ్ళో కనపడరు. అయ్యారు అడిగారు అనుకోండి, ఏడు పెళ్ళి అయిపోయింది కదా, చిన్నడు పుట్టాడు కదా, కొంచెం ఆయన చూసుకోవడానికి, తిరగడానికి, ఇవి రావడానికి సమయం అవటం లేదండి. ఇప్పుడు కూడా అండి దేవుడిని అవసరాలు అవి చెప్పుకోవడానికే దేవుడు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. అలాగని దేవుడికి మీ బాధలు చెప్పుకోవద్దు, కష్టాలు చెప్పుకోవద్దు అని చెప్పడం లేదండి. దేవుడే చెప్పాడు బైబిల్లో, మీ చింత యావత్తును నా మీద రండి. అలాగని దేవుడు అంటే ఎప్పుడు వన్ సైడ్గా కష్టాలు చెప్పుకునేవాడైనా ఏమర్థమయ్యాడు అసలు? దేవుడు నీ కష్టాలు కలిగే మనుషులు తీర్చలేనివి, మనుషులు చేయలేనివి ఉంటాయి. అప్పుడు దేవుడు తప్ప మనకు దిక్కెవరు ఉన్నారు ఈ రోజు లోకంలో? చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడు ఆయనకు దుఃఖాలే చెబుతావా? ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాడు కదా నీకు, నన్ను పరిశీలనగా తెలుసుకునేటాన్ని బట్టి నేను ఏం చేస్తాను, ఆనందిస్తాను అన్నాడు కదా. మరి దేవుడికి ఎప్పుడు ఆనందాలు ఇవ్వవా? నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో, సంతోషంగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటావా? సంతోషంగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుని, దేవా ఈ రోజు ఒక పుస్తకం చదివేశాను, మీ గురించి నాకు చాలా విషయాలు అర్థమైపోయాయని దేవుని ఏమైనా వాక్యం చదువుకొని సంతోషపెడతావా? బైబిల్ తరగతులకు వచ్చి సంతోషపెడతావా? దేవుడిని ఆనంద పెట్టేవాళ్ళు లేరు, దేవుడిని సంతోషపెట్టేవాళ్ళు లేరు. దేవుడు అనగానే కష్టాలు చెప్పుకునేవాడు, అవసరాలు చెప్పుకునేవాడు, ఇలా గుర్తేసేసారు దేవుడికి. ఇందా మీరు చదువుకున్న మాట, అట్టి వాటిలో నేను ఆనందించువాడను అంటే నీ తండ్రికి ఏమున్నాయి? ఆనందాలు ఉన్నాయి. నీ గర్భాన్ని పుట్టిన పిల్లల్ని నువ్వు ఆనంద పెట్టాలనుకుంటావు. వాడి బర్త్డేకి ఏం కొంటావు? వాడికి బట్టలు కొంటావు, కేకు తెస్తావు. ఎందుకు బట్టలు, కేకు నీ కొడుకు తెచ్చావు? కొడుకు ఎలాగ ఉండాలి? ఆనందంగా ఉండాలి. చాలా మంది భార్యలు ఆనంద పెట్టడానికి సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ వస్తుంది. ఆ యానివర్సరీ వచ్చినప్పుడు సంవత్సరానికి మార్చి బంగారం వస్తువులు కొంటూ ఉంటారు. ఓసారి ఉంగరం, ఓసారి చెవులవి, ఓసారి ముక్కులవి, ఓసారి కాళ్ళవి. ఇది కూడా నా భార్య ఎలాగ ఉండాలి? ఆనందంగా ఉండాలి. భార్యను ఆనంద పెట్టారు, భర్తను ఆనంద పెట్టారు, పిల్లల్ని ఆనంద పెట్టారు, జన్మనిచ్చిన పరలోకపు తండ్రిని ఆనంద పెట్టారా? కనీసం ఆయనకు ఆనందాలు ఉన్నాయన్న విషయం అర్థం చేసుకున్నారా? ఫస్ట్ అసలు దేవుడు అని ఆయనకి ఆనందాలు, సంతోషాలు ఉన్నాయన్న సంగతి అర్థమైందా? యేసుప్రభువు ఉన్నాడు కదండి, భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా ఎలా బ్రతికాడట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ బ్రతికాడు. అలాగని యేసుప్రభుకి సంతోషాలు, ఆనందాలు లేవనుకుంటున్నారా? ఒకసారి సామెతల గ్రంథం మీరు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం మీరు చూడండి. సామెతల గ్రంథం ఒకప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాడో ప్రభువు ఒక మాట చూపిస్తానండి. సామెతల 30వ వచనం చదువుతున్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, ఆయన వద్ద నేను ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని. అబ్బా, ఎవరు? యేసు ప్రభు. నిత్యము ఆయన సన్నిధిలో ఆనందమనట, సంతోషమనట. ఎప్పుడు? ఈ భూమి మీదకి రాక మునుపు, నరులు కలగక మునుపు, దేవుడు సృష్టిని కడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడట, చాలా ఆనందంగా ఉన్నారట. ఎందుకంటే బాధ పెట్టి మనం రాలేదు కదా అప్పటికి. ఇంకా
దేవుడు ప్రేమామయుడైన దేవుడిని కోపపడే దేవుడిగా మార్చే మనుషులు రాలేదు కదా అప్పటికి. ఇంకా దేవుడు క్రోధంతో నిండిపోయిన వాడిగా, మనుషులు పాపాలతో కోపం తెచ్చుకునే వాడిగా దేవుడిని మార్చేయడానికి అప్పటికి మనుషులు లేరు కదా. చాలా పీస్ఫుల్ గా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నాడు యేసుప్రభు. తండ్రైన దేవుడు ఆనందంగా ఉన్నాడు. మనుషులు వచ్చారండి, వాళ్ళ ఆనందాలన్నీ చెరిగిపోయాయి. ఆదాము దగ్గర నుంచి మీరు చెప్పారు కదా మొదటి ప్రసంగంలో అన్నయ్య, ఆదాము అవ్వల దగ్గర ప్రారంభమైందండి బాధ. వాళ్ళు భ్రమలో పడిపోయి పాపం చేస్తుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు నిజంగానండి ఆ రోజు మొక్కలైపోయింది. ఆ తర్వాత వాళ్ళ గర్భాన పుట్టిన కొడుకు నరహంతకుడు అయ్యాడు, సొంత తమ్ముడు చంపాడు. ఇంకెక్కడ సంతోషాలు, ఇంకెక్కడ ఆనందాలండి. దేవుడికి ఆవిరైపోయాయి మానవ జాతిని కన్న తర్వాత. పరలోకంలో ఉన్నప్పుడు మాత్రం యేసుక్రీస్తుల వారు సంతోషంగా ఆనందంగా ఉన్నారట. అంటే ప్రభువుకు కూడా సంతోషాలు ఉన్నాయా? ప్రభువుకు కూడా ఆనందాలు ఉన్నాయా? ఎప్పుడైనా నువ్వు భర్తను ఆనంద పెట్టి, నీ పిల్లల్ని ఆనంద పెట్టిన నువ్వు దేవుణ్ణి ఆనంద పెట్టాలి అని ఎప్పుడైనా దేవుడి మనస్సులో ఉన్న ఆనందాలను, సంతోషాలను బైబిల్ని బట్టి ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? అర్థమయ్యాడు దేవుడు అసలు? దేవుడిని అర్థం చేసుకున్నారా మనుషులు? నేను లేదా నా మనస్సు మీకు అర్థం అవ్వలేదు అని దేవుడు బైబిల్లో రాయించిన వచనాలు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం అందరు జాగ్రత్తగా తీయండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చే మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలులకు అరణ్యమ వలనైతినా, నేను ఇశ్రాయేలీలకు అన్నాడు చూసారా. నేను అనగా దేవుడినైనా నేను, ఇశ్రాయేలు అనగానే నా పిల్లలకు అరణ్యము వలనైతినా అంటే అర్థం ఏంటి తెలిసింది? అరణ్యము వలన అయిపోయానా, నేనేమైనా అరణ్యంలో మారిపోయానా నా పిల్లలకి అంటున్నాడు. అరణ్యము అనగానే అర్థం కానిది అని అర్థం. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో మధ్యలో వదిలేశారనుకోండి, ఇంటికి వస్తారా? మళ్ళీ మీ ఇంటికి రాలేరు. ఎందుకు రాలేరు? రోడ్డు మీద వదిలేస్తే వస్తారు. ఎవరెవరిని అడుగో, రోడ్డు మీద బోర్డులు చదువుకున్నా మొత్తం మీద మీ ఇంటికి వచ్చేస్తారు. ఆటోలు ఎక్కువ నడుచుకున్నాం. అరణ్యంలో వదిలేస్తే అర్థం కాదు. తూర్పు ఏటో అర్థం కాదు, పడమరేటో అర్థం కాదు, దిక్కులేని అర్థం కాదు, మొత్తం అంతా దారులుండవు. అడవి అనగానే మనకి ఏమీ అర్థం అవుతుంది, గజిబిజి. నేనేమైనా అర్థం కాని వాడిగా మారిపోయానా నా పిల్లలకు? దేవుడు చూడండి ఎలా అడుగుతున్నాడు. నేను ఇశ్రాయేలులకు అరణ్యములనైతినా. తర్వాత మాట చూస్తారా? గాఢాంధకారపు దేశము వలనైతినా. గాఢాంధకార దేశం అనగానే అసలు చిన్న చీకటి. అలా నేను మారిపోయానా? నా పిల్లలకి గాఢాంధకార దేశంలో మారిపోయానా? నేను నా పిల్లలకి కనపడటం లేదా? నా క్రియలు కనపడటం లేదా? తెల్లవారుగానే సూర్యుడు వచ్చాడంటే అది నా తండ్రి కష్టం అని కిందన్న భూమి మీద సూర్యుని అనుభవిస్తున్న పిల్లలకి అర్థమవలేదా? భూమి తిరుగుతుంది, రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొనకకుండా, నిద్రపోకుండా ఈ విశ్వాన్ని నడిపించబట్టి పగలు రాత్రి వచ్చింది అని, మా నాన్న కష్టంతో వచ్చింది పగలని తెల్లవారు లేవగానే మోకాలు వేసి ప్రార్థన చేసి, తండ్రి నన్ను నిద్రపుచ్చారు, మీరు మెలకుగా ఉండిపోయారు, మీ కష్టంతో వచ్చింది ఈ దినంలో మీకోసం ఏం చేయమంటే ఇంటికి వారు ఎవరున్నారండి? పొద్దున ప్రార్థన చేసి అడిగే వాళ్ళు ఎవరుంటారు? నా క్రియలు వాళ్ళకి అర్థం అవటం లేదా? నేను వాళ్ళకి కనపడటం లేదా? గాఢాంధకార దేశంలో మారిపోయానా? వాళ్ళు వేసిన విత్తనాలను భూమిలో జస్ట్ ఒక గింజ వేస్తే ఆ గింజ భూమిలో పడిన తర్వాత విస్తారమైన గింజలు దాన్ని ఉండొస్తున్నాయంటే ఆ రైతులు అంత పంట ఇంటికి తీసుకుని వస్తున్నారు అంటే వాళ్ళు బస్తాలు ఇంటికి తెచ్చుకుని ఉంటున్నారు అంటే ఆ బస్తాల పంట ఇచ్చింది నేను కదా. ఆ పంట పండడానికి వర్షాలు కురిపించింది నేను కదా. ఆ పంట పండడానికి అవసరమైన సూర్యుని బగబగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండిస్తున్నది నేను కదా. నేను వాళ్ళకి కనబడటం లేదా? నాకు కష్టం కనపడదా? నా ప్రేమ కనపడదా? నన్నెందుకు వాళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు వాళ్ళు నా దగ్గరికి రారు? ఎందుకు వాళ్ళు నా మాట వినరు? ఎందుకు వాళ్ళు నాకు లోపల బ్రతకరు? ఎందుకు నేను బైబిల్లో చెప్పింది వాళ్ళు చెయ్యరు? నన్నెందుకు అర్థం చేసుకోరు? కింద అడుగుతారు చూడండి. గాఢాంధకారపు దేశం వలన అయితేనా. తర్వాత మేము స్వేచ్ఛగా తిరుగులాడేవారమైతిమి, ఇకనే నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుతున్నారు. మాకు స్వేచ్ఛ కావాలి, నీ దగ్గరకు మేము రాము.
ఎందుకు రామా? నీ దగ్గరకు వస్తే వ్యభిచారం చేయొద్దంటావు, నీ దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడొద్దంటావు, నీ దగ్గరకు వస్తే పాపం చేయొద్దంటావు, నీ దగ్గరకు వస్తే సినిమాలు వద్దంటావు, నీ దగ్గరకు వస్తే మందు తాగొద్దంటావు. నీ దగ్గర ఉంటే మాకు చాలా ప్రమాదం ఉంది ప్రభు. మా ఇష్టాలు ఏమీ కూడా నెరవేర్చుకోలేకపోతున్నాం నీ దగ్గర. మాకు లోకం అంతా బాగా ఇష్టం, పాపాలంతా బాగా ఇష్టం, నీ దగ్గరికి వస్తే అవి కుదరమంటున్నావు. మాకేమో స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, నువ్వేమో వాక్యంతో మా కాళ్ళకు బంధాలు వేస్తావు, నువ్వేమో వాక్యంతో మమ్మల్ని భయపెడతావు. నీ సన్నిధికి వస్తే ఇదిగో పాపం చేస్తాను, ఎవరా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని భయపెడతావు. బాబో నీ సన్నిధికి రాము మేము. మాకేం కావాలట? స్వేచ్ఛ, స్వేచ్ఛ. పిల్లలు అస్తమాటు స్కూల్ సెలవు వచ్చింది అనుకోండి, బయటికి వెళ్ళిపోతాం, ఆడుకోవటం. పిల్లలకి ఏం కావాలి? స్వేచ్ఛ. స్వేచ్ఛ వల్లనే పాపంలో పడేస్తుంది, ఆ స్వేచ్ఛ వల్లనే ప్రమాదంలో పడేస్తుంది. ఈరోజు మనుషులండి దేవుడి నుండి స్వేచ్ఛ కోరుకుంటున్నారట. మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతే ఏకనో మేము నీ సన్నిధికి రాము. రారట మనుషులు దేవుడి దగ్గరికి. వెళ్ళి మన పిల్లలు మన కళ్ళ ముందు లేకపోతే మన గుండెలు ఎంత ఆవేదన పడతాయో మీకు తెలియదు కాదు. పొద్దున్న స్కూల్కి వెళ్ళేవాడు కరెక్ట్గా 4 గంటలకు బస్సు అంటే 4 గంటలకు వచ్చేసి నువ్వు కళ్ళ ముందు ఉండాలి. అరగంట లేట్ అయిపోయేసరికంటే అమ్మ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఎదురు చూస్తూ ఉంటుంది బస్సు కోసం. ఏంటి 4 గంటలకు రావాలి, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. 1 గంట లేట్ అయితే స్కూల్కి ఫోన్ చేసేస్తాడు, ఏంటంటే మా ఊరు రాలేదు ఇంకా. అంటే నీ పిల్లల్ని కళ్ళ ముందే ఉండాలా? నీ పిల్లల్ని నీ దగ్గరికి వచ్చేయాలా? నువ్వు దేవుడి దగ్గరికి మాత్రం రావా? ఆరాధన అంటే ఏదో పని ఉందంటావు, సభలంటే ఏదో పని ఉందంటావు, ఎవడు ఉద్యోగం అంటావు, చదువులు అంటావు, వ్యాపారం అంటావు, చుట్టాలంటావు, బంధువులు అంటావు, మేము రాము అంటావు. అసలు నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే, నేను చూసుకోలేకపోతే ఉండలేను కదా. దేవుడండి, నా దగ్గరకు రావా? నా గుడికి రావా? ఆరాధనకు రావా? బైబిల్ క్లాసులకు రావా? ఇవి సభలకు రావా? మేము రాము. మాకేమలవాటు అయింది అంటున్నారు? మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. దేవుని పిల్లలారా, దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు చూసారా? దేవుడి మనసులో ఉన్న ఆవేదన, దేవుడి మనసులో ఉన్న ఏమైనా ఆలోచన మనుషులకు అర్థం కావటం లేదు. చూడండి, అర్థం కావటం లేదు. దేవుని పిల్లలారా, ఒక మనిషిని అర్థం చేసుకోకపోతే మానసికంగా చాలా కష్టంగా ఉంటుందండి. అది చాలా కష్టంగా ఉంటుంది. అది పిల్లలు చెప్పిన మాట వింటం లేదనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ చాలా బాధపడిపోతూ అందరికీ చెప్తూ ఉంటారు, మా పిల్లోడు మా మాట వినండి, మా పిల్లోడు మా మాట వినడండి. నేను ఒకటి చెప్తానండి, నేను చెప్పింది ఏది వాడికి ఇష్టం ఉండదండి, మా మనసు అర్థం చేసుకోలేకపోతున్నాడండి వాడితో, మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నిజంగానండి, వాళ్ళ బాధ వర్ణనాతీతం. తల్లిదండ్రుల బాధ, పిల్లలు మాట వినకపోతే, పిల్లలు లోబడకపోతే. మరి నువ్వు దేవుడికి లోబడుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నీ పిల్లలు నీకు లోపడకపోతే నీకు బాధ వచ్చినట్టుగానే, నువ్వు వాక్యానికి లోపడకపోతే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా బాధ వస్తుంది, ఆవేదన ఉంది. ఎంతమందికి అండి దేవుడు అర్థమయ్యాడు? ఈరోజు చాలా మంది దేవుని అర్థం చేసుకున్న విధానం ఏంటో తెలుసండి. దేవుని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఆయనకి ఏంటంటే పరలోకంలో ఉన్నాడు హ్యాపీగా, పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఆయనకి గానా ప్రతిగానాలు చేస్తుంటే, దేవదూతల గానా ప్రతిగానాల మధ్య చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది నా డ్యూటీ వల్ల నా బాధలన్నీ ఆయన చెప్పుకోవటమే అన్నట్టుగా అర్థం చేసుకున్నారు దేవుణ్ణి. దేవుడు బైబిల్ ఏమైనా బాధపడుతున్నాడు చూస్తారా? విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి. బైబిల్లో విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు వణుకుచున్నది, ఇదిగో నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు. ఇదండి దేవుడు బాధ. నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైపోయారు. ఎవరెంతకి దూరస్తులైంది? వెంటనే చెప్తారు చూడండి కింద, శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు, నా పిల్లలు తిరుగుబోతులయ్యారు, నా పిల్లలు త్రాగుబోతులయ్యారు, నా పిల్లలు ఉగ్రవాదులయ్యారు, నా పిల్లలే టెర్రరిస్టులు అయ్యారు, నా పిల్లలే రౌడీలుగా మారిపోయారు, నా పిల్లలే దోచుకునేవారుగా, చంపుకునేవారుగా, నరుక్కునేవారుగా, ప్రేమను లేనివారుగా, కక్షలతో క్రోధాలతో రగిలిపోతూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఈ లోకంలో అధికారాల కోసం, ఈ లోకంలో ఉన్న డబ్బు కోసం, ఈ లోకంలో ఉన్న హోదాల కోసం, ఈ లోకంలో ఉన్న పేరు పిచ్చి కోసం ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంలో నాశనమైపోతాయి.
కన్న తండ్రిగా నా కడుపు తడిక్కిపోతుంది. అదే అంటున్నాడు అక్కడ, నా నా ప్రాణమును తెప్పరల్ల చేసి నన్ను ఓదార్చవలసిన నా పిల్లలు నాకు దూరస్తులైపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు. దేవుడండి, నా పిల్లలు నాశనం అయ్యారు, నా పిల్లలు నాకు దూరస్తులైపోయారని దేవుడు బాధపడుతుంటే, ఆ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు బాధలో ఉన్న దేవుడి దగ్గరకు వచ్చి నీ బాధలు చెప్పుకోలేవు తప్ప ఏనాడు ఆ బాధల్లో ఉన్న కన్న తండ్రిని ఓదార్చే ఒక్క కార్యక్రమం నీ జీవితంలో లేదా మీ కుటుంబం నుండి దేవుడికి ఏం జరిగాయి చెప్పండి? ఏం జరిగాయి? ఎప్పుడు దేవుని ఆనంద పెట్టారు? ఎప్పుడు దేవుని సంతోషపెట్టారు? ఏమన్నా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు దూరస్తులు అయిపోయారు అన్న దేవుడు ఇప్పుడు ఎప్పుడు సంతోషపెడతాడు? దూరమైపోయిన పిల్లలు దగ్గరైతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు, ఆనందపడతాడు. బాప్తిస్మమిచ్చి యోహాను గారి గురించి ఒక మాట రాస్తాడు దేవుడు. ఆయన పుట్టక మునుపు ఆయన గురించి ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమన్నాడు తెలుసండి? మీరు లోకాసు వార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు అసలు యోహాను గారి జన్మ పరమార్థం ఏంటో తెలుసా? యోహాను గారు ఎందుకు పుడుతున్నారో తెలుసా భూమి మీద? చూస్తారు ఒక్కసారి. అంటే దేవుడిని ఆనంద పెట్టడం అంటే ఏంటో మీకు తెలియాలా? ఎప్పుడు ఆనందపడతాడో దేవుడు మీకు తెలియాలి. లోకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టినందుకు అనేక మంది దేవుని వైపు తిరిగిపోతారట. కన్న తండ్రిగా నువ్వు సంతోషంగా ఉంటావు, కన్న తల్లిగా నువ్వు సంతోషంగా ఉంటావు. జకర్యా ఎలిజబెత్లతో చెప్తున్నాడు, మీ కుటుంబం సంతోషాలతో నిండిపోతుంది. ఎందుకంటే మీ గర్భాన్ని పుట్టిన కుర్రాడు మామూలుడు కాదు, మీ గర్భాన్ని పుట్టబోతున్న కుమారుడు మామూలువాడు కాదు. అనేక మందిని దేవుని వైపుకు తిప్పేస్తాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఏమన్నా అతడు అనేక మందిని దేవుని వైపుకు తిప్పుతుంటే దూరం అయిపోయిన పిల్లలు దగ్గరకు వస్తుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా ఏమొస్తుంది? ఇప్పుడు ఆనందం, సంతోషం. నువ్వు పుట్టింది ఆనంద పెట్టడానికి, నువ్వు పుట్టింది సంతోష పెట్టడానికి. దుఃఖంతో మునిగిపోయిన నీ పరలోకపు తండ్రికి నీ జీవిత కాలంలో ఏమైనా చిన్న చిన్న ఆనందాలు ఇవ్వడానికి పుట్టిన నువ్వు ఎప్పుడూ దేవుడి దగ్గరకు వచ్చిన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, అవసరాలు చెప్పావు తప్ప ఒక బాప్తిస్మమిచ్చి యోహానులో దేవుడికి సంతోషాన్ని ఇచ్చావా? నువ్వు పుట్టినందుకు నీ వలన రక్షింపబడిన ప్రజలు ఈయన పుట్టడం వల్ల, ఈయన వాక్యం చెప్పడం వల్లేనండి ఈరోజు మేము ప్రభులో ఉన్నాం. ఎవరండి మిమ్మల్ని బట్టి సంతోషపడుతున్నారు? మిమ్మల్ని పుట్టించిన పరలోకపు తండ్రికి మీ నుండి ఏదండి సంతోషం? దేవుడు బాధలలో ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు బాధలలో ఉన్నారు. సృష్టిలో ఆదాము పుట్టినది మొదలుకొని నేటి వరకు ఈ మానవ జాతిలో జరుగుతున్న ఈ భయంకరమైన కార్యక్రమాలను బట్టి దేవుడు రగిలిపోతున్నాడండి, బాధతో కుమిలిపోతున్నాడండి. నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, నా పిల్లలు నాకు నాశనం అయిపోయారు. అలాంటి తండ్రి దగ్గరకు వచ్చిన నువ్వు నీ కష్టాలు చెప్తున్నావు, మంచిదే. కానీ ఎప్పుడూ అదే చెప్తావా? ఎప్పుడూ కష్టాలు చెప్పుకోవడానికన్నా దేవుడు సంతోషాలు ఇవ్వవా? బాప్తిస్మమిచ్చి యోహాను ఇచ్చినట్టుగా. యేసుప్రభు గురించి రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నారు యేసుప్రభు గురించి తండ్రి అయిన దేవుడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. చూసారా, యేసుక్రీస్తుల వారిని బట్టి ఆనందం, బాప్తిస్మమిచ్చి యోహానుని బట్టి ఆనందం, దావీదుని బట్టి ఆనందం. పిల్లలందరూ భూమి మీద పుట్టిన భక్తులు అందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టారు, దేవుణ్ణి ఆనంద పెట్టారు. కానీ ఈ రోజు దేవుడి గురించి బోధిస్తున్న వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే, నీ బాధలు చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి రండి, కష్టాలు చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి రండి. మరి నీ కన్న తండ్రికి మనసు ఉందే, ఆ మనసులో సంతోషాలు ఉన్నాయే, ఆ మనసులో ఆనందాలు ఉన్నాయే, అది భూమి మీద నువ్వు సువార్త ప్రకటిస్తే వస్తాయే. ఆ పని చేయమని ఎవరు చెప్తున్నారు? సువార్త సభలు పెట్టండి, అనేక మందిని పిలవండి, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు చెప్పండి, అర్థం చేసుకుంటే దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగితే పరలోకంలో ఉన్న కన్న తండ్రి సంతోషంగా ఉంటాడు అని ఎవరు పిల్లల్ని పని వైపు ప్రేరేపిస్తున్నారు? బోధన చేసి
మీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందపడాలి, మీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందపడాలి, మీ పిల్లల్ని బట్టి దేవుడు ఆనందపడాలి. నువ్వు పాటలు పాడుతుంటే, నువ్వు ప్రార్థనలు చేస్తుంటే, నువ్వు వాక్యం నేర్చుకుంటుంటే, ఇదో అలాంటి సభలు జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి పని చేస్తుంటే, నీ జీవితం దేవుడికి అంకితమై సువార్త పనికి నిన్ను చూసి ఆనందపడాలనుకున్నాడు కదా పరలోకపు తండ్రి. అందుకు కదా జీవితం ఇచ్చింది, అందుకు కదా ఈ దేహాన్ని నీకు తల్లి గర్భంలో కట్టింది, అందుకు కదా ఈ దేహానికి అవసరమైన సమస్తాన్ని ఇవ్వడానికి కొనకకుండా నిద్రపోకుండా కష్టపడుతున్నది. ఆ దేహంతో ఆ జీవితంతో ఏవైనా సంతోషాలు ఇస్తావని కదా. ఇదండి ఎవరండి అర్థం చేసుకున్నారు దేవుణ్ణి? మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, అస్సలు నా మనసులో ఉన్నవేమీ మీకు తెలియలేదు అంటున్నాడు దేవుడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును అంటే అర్థం ఏంటో తెలిసింది, బాగా వినాలి ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రైతులుంటే, మీరు వ్యవసాయం చేస్తుంటే, కళ్ళం అనేసరికి మీకు తెలుసు. కళ్ళం అంటే ఏంటి? చివరిలో పంటంతా బస్తాలలో ఎత్తుకునే ప్లేస్ని ఏమంటారు? కళ్ళం. ఆ కళ్ళంలోకి పనులు వచ్చాయంటే ఏమన్నా ఒక రోజులో వచ్చేస్తాయండి? కళ్ళంలోకి పనులు ఒక రోజులో వచ్చేస్తాయా? అంతకు ముందు ఎన్ని రోజులు రైతు కష్టపడతాడు, ఎన్ని నిద్రలోనూ రాత్రులు గడుపుతాడు ఆ పంటను కాపాడుకోవడానికి, ఎన్నిసార్లు మందులు కొడతాడు, ఎన్నిసార్లు ఎరువులు వేస్తాడు. ఒక చంటి పిల్లని ఎలాగైతే కాపాడుకుంటాడో పొలం చుట్టూ కంచె వేసి ప్రతిరోజు కంటికి పాపలాగా దాన్ని కాపాడితే, ఒక 6 నెలలు కష్టపడితే, నీళ్లు పోస్తే, నారు పెడితే, ఎరువులు వేస్తే, దాని చుట్టూ అహోరాత్రులు తిరిగితే, ఈ మధ్యలో కలుపు తీయడానికి కూలి వాళ్ళని పెట్టి, నాటడానికి కూలి వాళ్ళని పెట్టి, ఎవరి పంట వచ్చిన తర్వాత కోయడానికి కూలి వాళ్ళని పెట్టి ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే అప్పుడు పనులు ఎక్కడికి వస్తాయి? కళ్ళంలోకి వస్తాయి. కళ్ళంలోకి పనులు వచ్చాయంటే అంతకుముందు చాలా నెలలు కష్టపడ్డాడని అర్థం. ఇది మీకు అర్థమైంది. పంట చేతికి రావడానికి రైతు చాలా కష్టపడ్డాడు అని. మరి ఈ జీవితం నీకు రావడానికి దేవుడు కష్టపడలేదా? జగత్తు పునాది బడక మునుపు నిన్ను కని జగత్తులోనికి నిన్ను తీసుకురావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఈ జగత్తులోనికి నీకు జీవితం ఇవ్వడానికి ఆదాములోనికి నిన్ను తీసుకొని పెట్టాడు. అక్కడ నుండి తరాలు 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 అన్నీ దాటించుకుంటూ ఎవడు మీ తాతగారిలోనికి తెచ్చి, మీ తాతగారిలో నుంచి మీ తండ్రిలోకి తెచ్చి, తండ్రిలో నుంచి తల్లిలోకి తెచ్చి, తల్లిలో ఈ చక్కని దేహం కట్టి, ఆ దేహంలో నిన్ను పెట్టి, ఎవడు ఆత్మగా దేహంగా మీ ఇద్దరిని కలిపి దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఈ జీవితం, ఈ జన్మ ఇస్తే ఈ జీవితం నీకు దక్కింది. ఏదో ఊరకనే అలాగా మమ్మనాళ్ళ వాళ్ళని పుట్టేశాను, మమ్మనాళ్ళు మమ్మల్ని కలిశారు, మమ్మనాళ్ళు నన్ను పెంచేశారు, ఈ జ్ఞానం నేర్పిందండి లోకమంతా. వెనకాల జరిగింది ఎవరు చెప్పరు. నువ్వు జగత్తు పునాది వేయబడక నువ్వు దేవుళ్ళలో పుట్టావని ఎవరు చెప్పరు. దేవుడే తరతరాలు దాటించాడని ఎవరు చెప్పరు. మీ తాత ముత్తాతలు దేవుని నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ జన్మ భూమి మీద జరగటం కోసం వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళందరినీ పెంచి పోషించాడు నీ రాక కోసం దేవుడు. ఎవరికి తెలుసండి మహాతండ్రి కష్టం? ఎవరికి తెలుసండి? నవమాసాలు మోసిందని అమ్మ నవమాసాలు మోయగానే అమ్మ తల్లి అమ్మ ప్రేమకు అసలు మించిన ప్రేమలో అంటున్నారు. మోసిన ఆవిడే గొప్ప ఆవిడైతే చేసిన దేవుడు, వెనకాల తరతరాలు దాటించిన దేవుడు, నీ తరాలు తరాలు వెనకున్న నీ తరాలన్నింటినీ పెంచి పోషించి కాపాడిన దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమ ఎప్పుడు పుట్టింది నీ మీద? నీ తల్లిదండ్రుల ప్రేమ నీ మీద ఎప్పుడు పుట్టింది? నీ భార్య నిన్ను ఎప్పుడు ప్రేమిస్తుంది? నీ భర్త నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు? నీ పిల్లలు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? ఆయన ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు నిన్ను? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ప్రేమిస్తున్న తండ్రి ఇదిగో కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లుగా జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను కని, ఇదిగో నాయన ఈ జగత్తులోనికి, ఈ భూమిలోనికి ఈ రూపంతో, ఈ ఆకారంతో, ఈ తరంలో వచ్చావు అంటే ఒక రైతు ఎలాగైతే పంట కోసం కష్టపడ్డాడో నీకు జీవితాన్ని ఇవ్వడానికి కూడా నేను అలాగే కష్టపడ్డాను అంటున్నాడు అక్కడ. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 12వ వచనం, కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులను తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచనలు చూసారండి. ఇంత కష్టపడి జీవితం ఇస్తానట, ఆయన తలంపులు తెలుసుకోలేదట, ఆయన ఆలోచనలు గ్రహించలేదట. నన్ను ఎత్తుకు పుట్టించావు తండ్రి అని నీ ఉద్దేశాలు అంటే నా జీవితం మీద అడగలేదట.
నాకు ఉద్యోగం కావాలి తండ్రి, నేను కలెక్టర్ని అవ్వాలి తండ్రి, నేను లాయర్ని అవ్వాలి తండ్రి. ఒకవేళ నిన్ను సేవకుని చేయాలని పుట్టించాడేమో, నిన్ను సేవకు సహకారిగా ఉండాలని పుట్టించాడేమో, సంఘంలో ఏదో పని చేస్తామని పుట్టించాడేమో, సేవకుడికి తోడుగా ఉంటామని పుట్టించాడేమో. అంటే ఆయన ఉద్దేశాలకి, ఆ నీ జీవితం పట్ల ఉన్న ఆయనకి తలంపులకి అసలు నీ దగ్గర చోటే లేదు. అసలు నన్నెందుకు పుట్టించావని ఎప్పుడూ అడగవు. నేనేదో నిర్ణయం చేసుకున్నాను నా జీవితాన్ని, నాకు కావలసినవన్నీ నువ్వు ఇచ్చే తండ్రి. లేదు కొడుక, నేను నిన్ను నా కోసం పుట్టించుకున్నాను అవన్నీ నాకు చెప్పొద్దు. నా ఇష్టాలు నెరవేర్చు, నా సంతోషాలు నెరవేర్చు, నేను కోరుకున్నవన్నీ నాకు చెయ్యి. ఇదేనండి ఈరోజు మనిషి అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా 1:4 దేవుడు, ఇర్మియా నా కొడుక, తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే ఎరుగుతిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. ఎప్పుడు తండ్రి జనములకు ప్రవక్తగా నన్ను నియమించారంటే అసలు నీకు రూపములకు మునిపే, తల్లి గర్భంలో నీకు అవయవాలు కట్టక మునిపే నేను నిన్ను ప్రవక్తగా అపాయింట్ చేశానంతే. నువ్వు భూమిలోకి వెళ్ళి ప్రవక్తగా నా కోసం బ్రతకాలి అన్నాడు. ఇప్పుడు ఈరోజు ఒక ఇర్మియానే ప్రవక్తగా పుట్టించాడా, ఇర్మియానే దేవుడి పని కోసం పుట్టించాడా, ఇర్మియానే దేవుడి కోసం సంతోషపడ్డాన్ని పుట్టించాడా? అసలు మనల్ని ఎందుకు పుట్టించాడండి దేవుడు? మనల్ని ఎందుకు పుట్టించాడు? ఒక్కసారి చూస్తారు బైబిల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ఎవరు అక్కడ ఒక పదం చూసారా? మనము. ఎంతమంది బైబిల్లో ఉందండి అది? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. మనము అన్న పదం ఉంది అందరి బైబిల్లో. ఇప్పుడు ఆ మనములో మీరు ఉన్నారా లేరా? ఉన్నారా? మీరు ఉన్నారు కానీ ఇప్పుడు ఆ మనములో. అప్పుడు ఆ మనములో మీరంటే అసలు మీరు ఎందుకు పుట్టారట? ఇదిగో వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాం. మనం ఎందుకు పుట్టామట? సత్క్రియలు చేయుటకై. ఇప్పుడు ఇర్మియా గారు ఎందుకు పుడుతున్నారు? ప్రవక్తగా, దేవుడు వాక్యం చెప్పడానికి, ఆయన సత్క్రియ చేయడానికి, ఆయన సువార్త ప్రకటించడానికే. అబ్రహాం గారు ఎందుకు పుట్టారు? దేవుడి కోసం చెప్పడానికే బలిపీఠాలు కట్టి. దావీదు ఎందుకు పుట్టాడు? ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను బాగా నేర్చుకుని కీర్తనలు రాయడానికి, పాటలు పాడడానికి, సేవ చేయడానికి దావీదుకు జన్మించాడు. ఇప్పుడు నిజంగా అందరూ కూడా దేవుడి ఉద్దేశాలు తెలుసుకుని బ్రతికారండి. దావీదు గారి గురించి దేవుడు ఒక మాట అంటాడు, కొత్త నిబంధనకి అందరికీ తెలుసు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు దావీదు అంటే నాకు ఇష్టం తెలుసా? అతడు నా ఉద్దేశములన్నీ. అదే దావీదు ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాడట? దేవుడివి. మన దేవుడి దగ్గరకు వచ్చి నీ ఉద్దేశాలు అంటే నాకు చెప్పంటావా? మన ఉద్దేశాలని దేవుడి మీద రుద్దడానికి ట్రై చేస్తామా? బాగా ఆలోచించుకోండి మీరు. మన ఉద్దేశాలన్నీ దేవుడు చెప్తాను తప్ప నా జీవితం నీకు ముందు పెడతాను తండ్రి, ఏది నడిపిస్తానని నడిపించండి తండ్రి, నా జీవితం మీది తండ్రి. ఎవరంటారండి ఈరోజు? ఎవరంటారు? మా పిల్లడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు అని ప్రార్థన చేయండి. మా పిల్లడిని ఐఏఎస్ చేయాలని మేము డిసైడ్ అయిపోయాం. నువ్వు డిసైడ్ అయిపోయావా? దేవుడు డిసైడ్ అయ్యాడా? అవి మాకెందుకు? మేము డిసైడ్ అయిపోతాం. అవసరాలన్నీ ఆయనకి. బాబ్బా, ఎక్కడ భక్తి, ఎక్కడ దేవుడు, ఎక్కడ వాక్యాలు, ఎక్కడ బైబులు, ఎక్కడ దేవుడి ఆలోచనలు, ఉద్దేశాలు ఏమిటి? అందుకే టైటిల్ పెట్టాం, దేవుడు అర్థం కాకపోతే నీ జీవితం ఏమైపోద్ది? వ్యర్థం. నీకు అర్థం అవ్వలేదు దేవుడు. నీకు అసలు నీ జన్మ ఎందుకు ఇచ్చాడో, ఏం చేయమని ఇచ్చాడో ఏమో అర్థం అవ్వలేదు. వస్తున్నావు అవసరాలు చెప్పుకోవడానికి, అన్న ఎవరో చెప్పారు, అవసరాలు చెప్పుకుంటున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైనా సువార్తకు వస్తున్నావా? ఎప్పుడైనా నీ దేహాన్ని దేవుడు పనికిస్తున్నావా? ఎప్పుడైనా నీ కష్టార్జితాన్ని సేవకుడికి ఇచ్చి, ఎవరు నా పేరట ఏదైనా గుడిలోకి ఒక వస్తువు కొనండి, లేదా సేవలో మీరు ఏదైనా వాడుకోనండి, ఈ అవసరతలు ఏమైనా ఉంటే తీర్చుకోనండి, లేదా సభలు పెడుతున్నారు కదా అట్లా వాడండి, నేను కూడా దేవుడి పనిలో పాలు భాగస్తున్న అవ్వాలండి. ఎవరికండి దేవుడు అర్థమయ్యాడు? పుట్టింది ఆయన కోసం అని ఎవరికండి అర్థమైంది? ఎఫెసీ పత్రిక 1:4-6 చాలాసార్లు చదువుకుంటామండి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? మనము ఆయన కోసం పుట్టాం, మనలను ముందుగా ఆయన కోసము నిర్ణయించుకొని అని ఉంటది. ఇంకో మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను,
ఆయన నిమిత్తము మనమున్నాము. ఈ పదమంటలు చేసుకోండి, మనం ఎవరి కోసం ఉన్నామట? ఆయన నిమిత్తము మనమున్నాము, ఆయన నిమిత్తం ఉన్నాం, ఆయన కోసం ఉన్నాం. ఎవరున్నారు మీరు ఆయన కోసం? మీలో ఎవరున్నారండి ఆయన కోసం? ఇక వేదిక మీద ఉన్న దైవజనులు అందరూ ఆయన కోసం ఉన్నారు. తండ్రి మీ సేవ చేస్తాం తండ్రి, మీకోసం మీటింగ్లు పెడతాం తండ్రి, మీకోసం సంఘాలు కడతాం తండ్రి, మీకోసం వాక్యాలు చెబుతాం తండ్రి. చూసారండి, ఆయన నిమిత్తం ఉన్నారా భూమి మీద మనుషులు? ఆయన కోసం ఎవరున్నారండి? మీరు వెతికినా కనపడటం లేదండి. ఆయన కోసం ఎవరున్నారండి? విశ్వాసంలో పడుతూ లేస్తూ, విశ్వాసంలో పడుతూ లేస్తూ, దేవుని సంతోషపెట్టడానికి ఆయన పుట్టానని అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతికేవారు ఎవరున్నారు ఈరోజు? దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసండి మనుషుల గురించి. మనుషుల్లో ఉన్న వేషధారణ భక్తి గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసండి. చాలా మంది దేవుడి దగ్గరికి వస్తారండి, దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా కూర్చుంటారండి, దేవుడి వాక్యం అంటే మాకు చాలా ఇష్టం అన్నట్టుగా అలా కూర్చొని వింటూ ఉంటారు. కానీ వాళ్ళ హృదయంలో మాత్రం మరొకటి ఉంటుంది. ఏముంటుంది తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చాను కదా, ప్రార్థనలో కూర్చున్నాను కదా, దేవుడు నాకేమి ఇస్తాడు? నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా తీర్చేస్తాడా? సభలకు వస్తే దేవుడు నేను కోరినవన్నీ చేసేస్తాడా? లేదు. దేవుడు నేను అడిగినవి ఇవ్వటం లేదనుకోండి, ఇక నెమ్మదిగా ఇంకోటి స్టార్ట్ చేస్తాను. ఏంటి? ఈ పదం వార్తలను మీరు నన్ను అర్థం చేసుకుంటే దానిలో మీరు అపార్థం చేసుకుంటే నన్ను తిట్టుకుంటారు. కొంతమంది అడిగిన ఇవ్వట్లేదు అనుకోండి, నేను ఇప్పుడు అడిగిన నువ్వు ఇవ్వవా, అయితే నేను ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేస్తాను. అంటే ఇది ఏంటంటే ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ అంటాను నేను. పిల్లోడికి కోరింది ఇవ్వలేదు అనుకోండి, మన వాడు ఏం చేస్తాడు చెప్పండి? అలాగే అన్నం తిరగకుండా పైన కూర్చుంటాడు. అమ్మ మనసాడు అన్నం తిరగకపోతే అసలు తట్టుకోదు. ఓరే ప్లీజ్ రా, అన్నం తినేరా, రేపు కొనిస్తాను రా, డబ్బులు లేవురా. లేవు, ఇప్పుడు కొంటేనే నేను అన్నం తింటాను. బ్లాక్మెయిలింగ్ కదండి అది. దానికి దిగుతారు మన వాళ్ళు అప్పుడప్పుడు. ఎప్పుడు జరుగుతాను నేను, నాకు నువ్వు కోరిన చేయవా, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేయాలి, అయితే నేను అన్నం తిన్నాను, ఉపవాస ప్రార్థన. ఇదేంటిది? దావీదు కూడా పాపం చేసిన తర్వాత దేవుడు బిడ్డను మొత్తితే నేల మీద పడుకుని ఉపవాసం చేశాడు. విన్నాడు దేవుడు? నువ్వు ఉపవాసం చేయి, ఏమైనా చేయి, నా ఇష్టం వచ్చిందే నేను నీ ఎడమ జరిగిస్తాను, బిడ్డను మొత్తాను, చచ్చిపోతుంది అన్నాడు. బిడ్డ చచ్చిపోయిందా? చచ్చిపోయింది. నీకు ఇష్టమైనవన్నీ దేవుడు ఏమన్నా చాలా మంది చేస్తున్న తప్పిదే. నాకు ఇది కావాలి, నాకు ఇది నువ్వు చెయ్యాలి. తప్పండి. డిమాండ్ చేయకూడదండి దేవుణ్ణి. ఒకవేళ నువ్వు అడిగింది నీకు నష్టాన్ని కలిగిస్తుందేమో, నువ్వు అడిగిన దానివల్ల నువ్వు ప్రాణాలు పోతావేమో, నీకేం తెలుసు? సర్వం ఆయనకు తెలుసు. నీ చిత్తం జరిగించు తండ్రి అన్నావు తప్ప నాకు ఇష్టమైంది చేయతండ్రి అని పట్టుకోకండి దేవుణ్ణి. తప్పు చేస్తున్నారు. చాలా మంది అంటారు, నేను అమెరికా వెళ్ళిపోవాలి తండ్రి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను అమెరికా వెళ్ళిపోవాలి. దేవుడికి తెలుసు నువ్వు అమెరికా వెళ్తే ఏమైపోతావు. అక్కడ ఎవరు గన్నెట్టుకుని కాల్ చేస్తాడు నేను, భవిష్యత్తు తెలుసు ఆయనకి. వద్దురా, అమెరికాకి వెళ్ళిపోతే అక్కడ అసలు గన్న కల్చర్ రా, ఎవరో ఒకటి నేను కాల్ చేస్తాడు రా. లేదంటే నాకు ఇస్తావా ఇవ్వవా అమెరికాకి పాస్పోర్ట్? నీ బాధపడలాగా ఇచ్చాడు, అక్కడ ఎవడో గనతో కాల్చాడు, చచ్చావు. భవిష్యత్తు జరిగిన ఎవరు ఆపాలనుకోడు. నువ్వు ఆగుతావా? నాకు ఇస్తావా ఇవ్వా, ఇస్తావా ఇవ్వా. ఏమంటే దేవుడిని అర్థం చేసుకోవట్లేదండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిని అర్థం చేసుకోవటం లేదు. మనకిష్టమైనవి దేవుడిని అడగకూడదు. నీ చిత్తం ఏదో మా ఎడల జరిగించని అనాలి. నీ చిత్తం అయితే జరిగించు తండ్రి, నీ చిత్త ప్రకారం నాకు నా జీవితాన్ని తీసుకోండి తండ్రి, నీ చిత్త ప్రకారం జరిగించండి తండ్రి. దేవుడు అర్థం అవ్వలేదండి, దేవుడి ఉద్దేశాలు అర్థమవ్వలేదు. యెహెజ్కేలు గ్రంథం మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. ఎంత మోసం చేస్తున్నారో, ఎంత మోసకరమైన హృదయంతో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడో. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం అండి. నా జనులు రాదగిన విధముగా అదిగో వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగానే నీ ఎదుట కూర్చుంటారు. ఇదిగో నా వాక్యాలు అసలు మామూలుగా వినరు, ఎటు తల తిప్పకుండా నా వాక్యాలు వింటారు, నా మాటలు వింటారు. అయితే విషయం ఏంటంటే, చెప్పిన ఏ వచనాన్ని కూడా అనుసరించి ప్రవర్తింపరు. అంటే వచ్చిన వాళ్ళందరూ దేనికోసం వస్తున్నారు? వినడానికి. వినాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, వినాలి. విన్నది ఆ రాత్రి ఆ ప్రదేశంలోనే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేయాలి. అంతేనండి. ప్రజలు అందుకనే వస్తున్నారు.
ఎంతలా చెప్తాడు చూసారా? నా ప్రజలు నా దగ్గరికి రాదగిన విధముగా వద్దురు, నాశనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నా మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. తర్వాత మాట చూడండి, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుతున్నది. అదండి దేవుడి బాధ. బాగా వినాలి మీరు. ఇది వచ్చారట, దేవుడు పిల్లలైనట్టుగా కూర్చున్నారట, దైవజనుడు చెప్తున్న వాక్యాలు వింటున్నారట, కానీ వాటిని అనుసరించి మాత్రం బ్రతకరట. తర్వాత అంటున్నాడు, నా మీద ప్రేమ ఉన్నట్టుగా ప్రేమను నోటితో కనబరుచుదురు. నోటితో దేవుడు అంటే మాకు చాలా ఇష్టం, నోటితో దేవుడి కోసం మేము ఏమైనా చేసేస్తాం, కానీ వాళ్ళ హృదయంలో ఏముంటుంది తెలుసా? లాభాపేక్ష. దేవుని నమ్మితే దేవుడు మాకేమిస్తాడు, దేవుడికి ప్రార్థన చేస్తే ఏమిస్తాడు, సభకి వెళితే ఏమిస్తాడు. 1,000 రూపాయలు కానుక దేవుడికి ఇచ్చాను అనుకోండి, నాకు 10,000 తర్వాత రోజు జేబులో పెట్టేస్తాడా, అకౌంట్లో వేస్తాడా? ఇది ప్రజల బలహీనత. అందుకే చూడండి, చాలా మంది ఏమంటున్నారంటే, ఇదిగో దేవుడు నీ అకౌంట్లో డబ్బులు అయిపోతున్నాడు. టీవీలో వచ్చేసారండి, అక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే నీ అకౌంట్లో డబ్బులు వస్తాయట. ఇదేంటి అర్థం లేదు. బ్యాంకులు ఊరుకుంటారండి అలా ఊరకనే అకౌంట్లో డబ్బులు పడిపోతే. అంటే వాళ్ళ హృదయాలలో దేవుడి మీద ఏముంది? లాభాపేక్ష. జాగ్రత్తగా రండి, దేవుడి మీద హృదయాలలో లాభాపేక్ష పెట్టుకుని వస్తున్నారు. కన్న తండ్రి అని రావటం లేదు. నా ప్రభు సిలువలో నా కోసం చచ్చిపోయాడు, నేను వెళ్ళకపోతే ఎలాగని రావటం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నా పాపాలు పోయాయని రావటం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఈ లోకంలో పాపంలో వాక్యం లేకపోతే పడిపోతానని రావటం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నిత్యజీవం మిస్ అయిపోతాను, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే పాతాళానికి వెళ్ళిపోతాను. అసలు ఎందుకు రావటం లేదట? దేవుడు నమ్ముకోవడానికి, దేవుడు చెప్పిన వాటి ప్రకారం బ్రతకడానికి. లాభ ఆపేక్షతో వస్తున్నారట. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. మామూలుగా మనకు జనరల్గా మనకు జరిగేవి చెప్తే తప్ప మీకు అర్థమవ్వు. నోటితో ప్రేమ కనపరచుదురు, కానీ వాళ్ళ హృదయం ఏం ఆపేక్షిస్తుందట? లాభం. ఒక మాట అడుగుతానండి, నేను జాగ్రత్తగా వినండి. ఓ పాట పాడుకుంటాం మనం అందరం, క్రైస్తవులు అందరం కూడా ఓ పాట పాడుకుంటాం. నా చిన్నప్పుడు కూడా నేను తెగపాడేవాడిని ఈ పాట సండే స్కూల్లో. మన ఇంట్లో ఏమండి ఎవరో గృహ కూడుకు పెట్టుకున్నా, కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నా ఓ పాట పాడుకుంటామండి. ఏం పాట అంటే అది? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆ తర్వాత నేను చెప్పండి, వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చిన. అబ్బా, అంటే ఆ పాటలో దేవుడి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ప్రేమ కనపరిచాం మనం, అంతేనా కదా? నా ప్రజలు నా యొద్దకు వచ్చి ఏమంటుంది అక్కడ? నోటితో వారు ఏం చేస్తారు? పెదవులతో, నోటి మాటలతో వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమ కనపరుచుతారు. తండ్రి, నువ్వంటే మాకు ఎంత ఇష్టం అనుకుంటున్నావు? మా ఇంటి పక్కన పెద్ద గోదావరి ఉంది, ఆ గోదావరిలో ఎన్ని నీళ్లు ఉంటాయో అలాంటివి వేలాది నదుల్లో ఉన్నంత తైలం నేను నీకు సమర్పించినా సరే నీ రుణం తీర్చుకోలేదు తండ్రి, నువ్వంటే నాకు ఎంత ఇష్టం తండ్రి అని నోటితో పాట పాడాం. ఒక మాట అడుగుతానండి నేను, ఓ చెల్లి వచ్చి పాడుతుంది అనుకోండి, ఆ పాట ఇక్కడ ఏసులో టక్కమని ఇక్కడికి వచ్చాడు, అమ్మ ఆపమ్మ పాట ఏం పాడేవన్నాడు. ఒకసారి మళ్ళా చెప్ప, పాటలో లైన్లో ఉన్నాయి మళ్ళా చెప్పంటే, వేలాది నదులంత విస్తార తైలంబు నీకు ఇచ్చిన చాలు నాని పాడావు కదా, అంత తైలం నాకు వద్దమ్మా. ఇక్కడ 3 రోజులు సభలు జరుగుతున్నాయి కదా, వచ్చిన 100 మందికి ఇలా వంట చేస్తున్నారు, రేపు ఒక 15 కేజీలు ఆయిల్ డబ్బా పట్టుకుని రాన్నాడు. చెప్పండి, ఇప్పుడు 15 కేజీలు ఆయిల్ డబ్బా పట్టుకుని వస్తాడా? పాట పాడుద్దా ఆరాధన వాళ్ళంతాని? ఇప్పుడు చెప్పండి, మనం ఇంతకాలం ఏం చేస్తున్నావు? నోటి మాటలతో దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా అబ్బబ్బబ్బా, ఏమండి ఎన్ని పాటలు, ఎన్ని మాటలు. దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడికి ఏమైనా చేస్తావంటే అలాంటివి మాకు చెప్పకండి. ఇది ప్రేమ దేవుడి మీద? రాసధారణ మీరు చెప్పండి. ఇప్పుడు ఎంత బాగా రాశాడు చూసారా బైబిల్? బాబా, వాటి వండర్ఫుల్ బైబిల్ అండి. మన జీవితం అంతా ముందుగానే పసిగట్టిన తండ్రి, ఆయన ఎడల మనం ఎలాంటి భయం కలిగి ఉంటామో, ఎలాంటి భక్తి కలిగి ఉంటామో ముందుగానే ఊహించి రాసేసాడు. అవన్నీ ఇలా ఉంటారు మనుషులు. నోటి మాటలతో అబ్బబ్బబ్బబ్బా, అసలు చాలా మంది అంటారు కదండి, నాలుగు మీద పప్పులు వేస్తున్నారని అంటారు ఒక్కొక్క సామెత. ప్రేమ అనమాట, మాటల్లో ప్రేమ, క్రియల్లో ఏమి ఉండదండి. దేవుని పిల్లలారా, ఒకటే చెప్తాను, క్రియలు చేస్తే, నువ్వు పని చేస్తే, నీ దేహం ఉపయోగపడితే, నువ్వు సువార్తకి ఇస్తే, నువ్వు సువార్త చేస్తే, ఆత్మ రక్షించబడితే దేవుడు సంతోషపడతాడు.
దేవుడు ఆనందాలు కాదట ఈరోజు ప్రజలు కోరుకునేది. హృదయంలో ఏముందట? లాభం. దేవుడి దగ్గరికి వెళితే ఏం వస్తుంది? ఎప్పుడు ఇదే జీవితం అండి. ఎవడో మాట్లాడుతానండి, లాభం కోసం మన చుట్టూ ఎవరైనా తిరుగుతున్నారు అనుకోండి, మన మనసుకి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? ఇప్పుడు మీకు అర్థం అవ్వలేదు. మీరు పిల్లల్ని కన్నీ పెంచారు, పెద్దోళ్ళని చేశారు, చదువు చెప్పించారు, ఎవరు పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టేసిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న మీ దగ్గరికి కొడుకు కానీ, కోడలు కానీ, మనవడు కానీ దేని కోసం రావాలని నాకు చెప్పాలి. దేనికోసం రావాలి? నన్ను కన్న నా తల్లి కదా, నన్ను కన్న నా తండ్రి కదా అని మనమేమో ప్రేమతో రావాలి. అలా కాకుండా వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఆస్తి ఎప్పుడు రాసేస్తాం అంటున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? ఆస్తి ఎప్పుడు ఎరగొట్టేస్తావు, అన్నకి నాకు వాటాలు ఎప్పుడు వేస్తావు, పొలం ఇస్తావా నాకు, లేదా ఇల్లు ఇచ్చేస్తావా, లేదా బీరువాళ్ళు దాసిన 7 వారాలు నగలు ఇచ్చేస్తావా అంటున్నారు అనుకోండి వచ్చిన ప్రతిసారి. ఎలాగుంటుంది? తల్లిదండ్రులు మనసు ఎలాగుంటుంది నాకు చెప్పాలి. ఎలాగుంటుంది? చిచ్చి, ఎందుకు కన్నాను వాళ్ళని, ఎందుకు పెంచాను వాళ్ళని? వచ్చేటప్పుడు అమ్మ ఎలాగుందో, నాన్న ఎలాగుందో, ముసలిపోయారు కదా, వృద్ధాప్యంలోకి వచ్చారు కదా, ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా, ఏమైనా నీ శరీరం ఏమైనా బాధ పెడుతుందా, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా, మందులు ఏమైనా ఇప్పించమంటావా? ఒంటరిగా ఉంటున్నారు కదా, మీరు ఏమైనా మీతో మాట్లాడుకోవడానికి ఏమైనా ఫోన్ కూడా ఇమ్మంటావా? ఎలాగుంటున్నారు? ఏం తింటున్నారు? బాగోగులు అడగడానికి రావాలి పిల్లలు. ఆస్తుల కోసం చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, అనవసరంగా కన్నానండి వీళ్ళని, అనవసరంగా కన్నానండి. బాధపడరండి తల్లిదండ్రులు? మరి నేను కన్నది దేవుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన దగ్గరకు వచ్చి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు ఇదిగా సంతోషపెట్టవా, ఆనందపెట్టవా దేవుణ్ణి? ఏమిటి దేవుడు సంతోషపడేది, ఆనందపడేది ఒక మాట ఉంది, మీ అందరికీ తెలిసేది, చాలా సంవత్సరాలుగా వింటున్నారు. ఒక పాపి మార్పు విషయమే పరలోకంలో ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం. పాపి మారితే పరలోకంలో నేను కన్న తండ్రికి సంతోషమే. ఎప్పుడు సంతోషపెట్టావు? ఎవరిని మార్చావు? ఎవరికి వాక్యం చెప్పావు? ఎవరికి వాక్యము చెప్పించావు? ఏ దైవజనుని తీసుకెళ్ళి మీ గృహంలో ప్రార్థన పెట్టావు? కనీసం గృహంలో ప్రార్థన పెట్టావు నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించడానికి? ఎవరిని మార్చావు? ఎవరిని దేవుని వైపు నడిపించావు? ఎప్పుడు నీ తండ్రిని సంతోషపెట్టావు? సంతోషాలు ఇవ్వట్లేదండి ఈరోజు దేవుడికి మనుషులు. అసలు దేవుడిని సంతోష పెట్టాలన్న కాన్సెప్ట్ లేదు. నా సంతోషాలు, నా కుటుంబం, నా పిల్లలు, నేను, నా ఆస్తులు, నా ఉద్యోగాలు, నా చదువులు, ఇందుకా దేవుడు నీకు జన్మనిచ్చింది? ఇందుకా నీకోసం యేసుక్రీస్తు శిలువలో అంత దారుణంగా చంపుకున్నది తండ్రి? ఇందుకా నువ్వు లోకంలో ఉన్నవన్నా ఆయన అడుగుతావన్నా, లోకంలో ఉన్న వాటి కోసం బ్రతికేస్తావన్నా? యేసుప్రభుని చంపుకున్నాడు. ఏమన్నా మాట చెప్తాను జాగ్రత్తగా, చివరి మాట ముగిస్తున్నాను, ఇక ముగింపు మాట. ఈరోజండి భక్తులుగా దేవుడి ముందు నిలబడాలి అంటే, మరలా చెప్తున్న జాగ్రత్తగా వినండి, నువ్వు భక్తుడిగా దేవుడి ముందు నిలబడాలి అంటే దేవుడు బైబిల్లో మాట చెప్పాడు. చాలా జాగ్రత్తగా చివరిగా ఈ మాట ఒకటి రాసుకోండి. యోబు గ్రంథం మీరు తీయండి. యోబు గ్రంథం 27వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 27వ అధ్యాయంలో 8వ వచనం చదువుదామండి ఒకసారి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు, ఏమంటే దేవుడు కొట్టివేస్తాడా? దేవుడు ప్రాణాలు తీసేస్తాడా? తీసేస్తాడండి. నిన్ను మారమంటాడు, నా కోసం బ్రతకమంటాడు, జీవితం ఇస్తాడు, ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో ప్రసంగాలు దైవజనుడితో చెప్పిస్తాడు. ఆ లోకపు పిచ్చి నీకు పోనప్పుడు, తొలి ప్రసంగాలు ఉన్నారు కదా, మరులు కొల్పబడుతున్నారట లోకం వైపు, లాక్కెళ్ళిపోతుంది లోకం. ఎప్పుడు లోకం లాక్కెళ్ళిపోయిన ఆశలన్నీ పట్టుకొచ్చి దేవుడు ముందేస్తావు. నీకున్న స్థితి నీకు సరిపోదు. నేను మంచి స్థితి కదా దేవుడు ఉంచాడు, ఆ స్థితి కాదు. ఎవరినో చూస్తాడు, నా స్థితి మారిపోవాలి, రాత్రికి రాత్రి అనిలమ్మని అయిపోవాలి, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలి, రాత్రికి రాత్రి ఏదో సాధించేయాలి. ఏమి సాధిస్తావయ్యా ఈ లోకంలో? సాధించడం ఏం పట్టుకుని వెళ్తావు నీ చావు తర్వాత? చాలా మందికి ఒక ఆలోచన ఉంటుందండి. ప్రార్థన ఒక అరగంట లేట్ అయితే చాలా మంది అనేది మాట ఏంటో తెలుసండి, ఇంటికి వెళ్ళిపోవాలండి. ఎక్కడికి వెళ్ళిపోవాలట? ఇంటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఉండరండి, మా ఇంటికి వెళ్ళిపోవాలండి, మా ఇంట్లోనే ఉండాలండి, మా ఇంటి గేటు చూసుకోవాలండి, మా ఇల్లు. అబ్బా, వాళ్ళని కదిపినా మాట్లాడినా ఎక్కడున్నా సరే వాళ్ళ ఆలోచనలన్నీ ఇల్లు. చాలా మంది కూడా ప్రార్థనలు కూర్చుంటారు. వీళ్ళ మనసు కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇంటి మీదే. ఏటో మరి ఆ ఇంటి పిచ్చి. ఇల్లు. ఒక మాట్లాడుతాను, చచ్చిపోగానే
మొట్టమొదట మనల్ని ఇసిరేసి దేంట్లో చెప్పండి? దేంట్లో విసిరేస్తారు? ఇంట్లోంచే. టెంట్ ఎందుకు వేస్తారు బయట? టెంట్లో ఎందుకు ఎత్తారు నిన్ను? ఈడు కంపురా బాబిక ఇంట్లో ఉంటే ఇసిరారు. ఎక్కడి నుంచి? ముందు ఇంట్లోంచి టెంట్లోకి విసురుతారు, టెంట్లో నుంచి ఊరు అవతల విసురుతారు. శ్మశానం. ఇల్లు అన్నావు, లేకపోతే ఉండలేనన్నావు, హాయిగా పడుకున్నావు ఇల్లు అక్కడ శ్మశానంలో. ఏంటండి ఈ ఆలోచనలన్నీ? ఇల్లు, డబ్బు, వ్యాపారం, దేవుడు సంతోషాలు, దేవుడిని ఆనంద పెట్టాలి, దేవుడి దగ్గర ఉండాలి, దేవుడి కోసం చెప్పాలి, దేవుడి కోసం చెప్పించాలి. ఎవరికండి దేవుడి మీద ప్రేమ ఎవరికి ఉంది చెప్పండి? లాభాపేక్షతో కూడిన ఎవరి పెదవులపై నుంచి వస్తున్న ప్రేమను కనబరుస్తున్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 8వ వచనంలో వాళ్ళందరి గురించే. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడును భక్తిహీనునికి ఆధారమేది? భక్తిహీనునికి ఆధారమేది? భక్తిహీనుడికి భూమి మీద ఆధారం లేదట. భక్తిహీనుడు అంటే మీకు అర్థమైంది? ఏమర్థమైందో? భక్తిహీనుడు అంటే ఎవరు చెప్పండి? భక్తిహీనుడు అంటే ఎవరు? ఓ ప్రశ్న అడుగుతాను. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి నమ్మినోడా నమ్మనోడా? బాగా ఆలోచించుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, భక్తిహీనుడు అనేది ఏమన్నా ఇక్కడ స్ట్రెస్ చేసి ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది భక్తిహీనునికి బాధ కలిగినప్పుడు వాడికి ఆధారం ఏదంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను కాదు, నా గురించి కాదు ఈ వచనం, ఎవరి గురించో చెప్తున్నాడు, పక్క వాళ్ళ గురించి, నాకు ఎందుకని మునిగిపోతా ఉంటారు వీళ్ళు. భక్తిహీనుడు అంటే ఎవరో తెలుసండి? రక్తహీనత అంటే అర్థం ఏంటి చెప్పండి? మొత్తం లేదా తక్కువ ఉందా? 6 లీటర్లు ఉండాలి, కనీసం 5 లీటర్లు ఉండాలి, 3 లీటర్లే ఉంది, అప్పుడు ఏమంటారు? రక్తహీనత అండి. బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించండి. భక్తిహీనత అంటే దేవుడు కోరుకున్నంత భక్తి లేదు. గుర్తొస్తాడు అప్పుడప్పుడు డిసెంబర్ 25కి, అందుకే టెంట్లు వేస్తారు అప్పుడు. వీళ్ళే మరి భక్తిహీనులు అంటే. సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చేవాళ్ళు, ఆదివారం మాత్రం అరటి పలిచింది అనేసరికి తెల్లవారు గుర్తొచ్చేవాళ్ళు. ఇది అందరూ ఎవరు అనుకుంటున్నారు? నేను మాట్లాడుతానండి, బాగా ఆలోచించుకోండి. మీరు ఆదివారం ఒకసారి దేవుడి దగ్గరికి వస్తానంటున్నారు కదా, దేవుడు వారానికి ఒకసారి వస్తాడా? మన దగ్గరికి రోజు వస్తాడా? దేవుడు మీ దగ్గరికి రోజు వస్తాడా? వారానికి ఒకసారి వస్తాడా? రోజు వస్తాడు. ఆయన రోజు రావాలి నీ దగ్గరికి, ఇలా నువ్వు చచ్చిపోతావు. నువ్వు మాత్రం గుడికి ఎప్పుడు వస్తావు? ఆదివారం, అది కూడా అతి కష్టం మీద 4 సార్లు ప్రకటన చేస్తే. ఏమండి? వారానికి ఒక్కసారి నువ్వు గుడికి వస్తున్నట్టుగా, వారానికి ఒక్క రోజు దేవుడిని దగ్గరికి వస్తే, తర్వాత వారం నువ్వు ఉండవు, ఫోటో ఉంటుంది, దండ ఉంటుంది. ఇది మన పరిస్థితి భూమి మీద. భక్తిహీనత అంటే ఇదేనండి. దేవుడు జ్ఞాపకం పెట్టుకోకపోవటం, ప్రతి విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకోకపోవటం, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోకపోవటం, ప్రతి పగలు ప్రతి రాత్రి దేవుడు లేనిది జీవితం లేదని, దేవుడు లేనిది ఒక క్షణం భూమి మీద సాగదు అని ఎవరండి దేవుడు కష్టాన్ని గుర్తించారు? భక్తిహీనులుగా మారిపోయారు. భక్తిహీనులకు ఆధారం లేదట. 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు, వాళ్ళ ప్రాణములు తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా? వింటాడా? విండా? వాడికి బాధ కలిగినప్పుడు ప్రార్థన చేశాడట, వాడి బాధ కలిగినప్పుడే మొరపెడతాడట. అప్పుడు దేవుడు వినునా అంటే వింటాడనా? వినడనా? వినడు. ఎందుకు వినడు? వీడి భక్తి ఏంటంటే, బాధ వచ్చినప్పుడే దేవుడు. మీకు ఒక ఉదాహరణ చెప్పండి, బాగా ఈజీగా అర్థమైపోవడానికి, కష్టం లేకుండా. మీకు పక్కన పెద్ద హాస్పిటల్ ఏముంది చెప్పండి? మీకు దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఏముంటుంది? మీ ఊరికి పెద్ద హాస్పిటల్, కోదాడలో ఏమన్నా పెద్ద హాస్పిటల్ ఉందా? ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. మీరు హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే ఇలా బెడ్లు వేసి ఉంటాయి కదా, వీళ్ళు క్రైస్తవులు అని ఇట్టే చెప్పొచ్చు లోపలికి ఎంటర్ అవ్వగానే. ఎలా చెప్పండి? నెత్తి దగ్గర ఏముంటది? బైబిల్ ఉంది. ఎక్కడ ఉన్నాడు కనుక బైబిల్ ఉంది? కోదాడ హాస్పిటల్లో ఉన్నాడు కనుక అప్పుడు ప్రార్థన, అప్పుడు భక్తి, అప్పుడు అసలు నిజంగానండి ప్రతిరోజు ఇలా బైబిల్ తీసేసి బెడ్డ మీద కూర్చొని చదువుతుంటే మిగతా బెడ్డలు అనుకుంటారు, అమ్మమ్మమ్మ ఎంత భక్తుడు వచ్చాడండి హాస్పిటల్లోకి. నిజమే. ఎందుకు అక్కడ బైబిల్ చదువుతున్నాడు? ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడుందో వెతకాలి. ఆదివారం వెతికితే కానీ కనపడని చోటుకి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉన్న తర్వాత, ఆనందంగా ఉన్న తర్వాత, సంతోషంగా ఉన్న తర్వాత. అంటే దేవుడు అనగానే ఎప్పుడు? బాధ కలిగినప్పుడు.
బాధపడతాడు. పాస్టర్ గారు బాధపడతారు కనుక ఆదివారం వచ్చినప్పుడు, అంతే కదా, అదే కదా భక్తి. అందుకే రాస్తున్నా ఇక్కడ జాగ్రత్త చదవండి వచ్చిన వాళ్ళవి. ఇదిగో భక్తిహీనుడికి బాధ కలిగినప్పుడు వాడు మొర్ర పెడతాడు, వాడి మొర్ర నేను వినునా, వింటాడా? వినడండి. ఎందుకు వింటా తెలుసా? రీజన్ చెప్తాడు అక్కడే, చదవండి జాగ్రత్తగా. భక్తిహీనుడికి వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా, వాడు సర్వశక్తుల యందు ఆనందించునా. అదండి ఆయన బాధ. ఎప్పుడైనా నాకు ఆనందాలు ఇచ్చాడా? ఎప్పుడు ఏడుపు, గోల, బాధలు, కష్టాలు అన్నీ నాకే ఇచ్చాడు, ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదు. వాడు సర్వశక్తుల యందు ఆనందించునా. దేవుడికి ఆనందాలు ఇచ్చాడా? ఎప్పుడైనా సభ పెట్టాడా? ఎప్పుడైనా ఒక ప్రార్థన పెట్టాడా? ఎప్పుడైనా ఎవరికైనా ఒక కరపత్రం ఇచ్చాడా? ఎప్పుడైనా ఎవరికి సువార్త చేశాడా? కనీసం పక్క గ్రామానికి వెళ్ళాడా నడుచుకుంటూ దేవుడి కోసం? ఎప్పుడైనా నన్ను సంతోషపెట్టాడా? ఎప్పుడైనా నన్ను ఆనంద పెట్టాడా? వాడు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఈ చెప్పుకోవడానికి నా చుట్టూ తిరిగాడు. అదే చెప్తాడు చూసారా, వాడు సర్వశక్తుల యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చెయ్యినా. అదండి ఇక్కడ పట్టాడండి మనుషులు దేవుడు. నేను అన్ని సమయాల్లో వాడికి జ్ఞాపకం వస్తానా? ప్రమోషన్ వచ్చింది, జీవితం డబుల్ అయిపోయింది, నేను జ్ఞాపకం వస్తానా? పార్టీ చేసుకోవడానికి ఫ్రెండ్స్ జ్ఞాపకం వస్తారా? ఇవి బాగా అర్థమవుతాడు మీకు దేవుడు. ప్రమోషన్ వస్తేనేమో పార్టీ చేసుకోవడానికి ఫ్రెండ్స్, ఉద్యోగం పోతే పాస్టర్ గారు ప్రార్థన చేయండి ఉద్యోగం పోయింది అంటే బాధ వస్తే దేవుడు, సంతోషం వస్తే మనుష్యులు. సంతోషం వస్తే అక్క రండి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, కొంచెం బిర్యానీ వేసుకుని అందరం ఎవడు బిర్యానీ వేసుకుని థమ్సప్ వేసుకుని స్ప్రైట్ వేసుకుని తాగేసి ఎవడు అక్కడ ఆనందపడిపోయి పడుకుందాం, సంతోషంగా ఉన్నాం కదా. బాధ వచ్చింది అనుకోండి, అయ్యగారు రండి, సహోదరులు రండి, ప్రార్థన చేయండి. ఇదేంటండి ఇదేం జీవితాలండి, ఇదేం భక్తి అండి. నీకు కష్టం వచ్చిన దేవుడే, సంతోషం వచ్చినా దేవుడై ఉండాలి నీ బ్రతుకు. మళ్ళీ చెప్తున్నాను, వాడు అన్ని సమయంలో నాకు ప్రార్థన చేయునా, ఎప్పుడు నాకు ప్రార్థనలోనే ఉంటాడా, ప్రతి విషయాన్ని నాకు ఇస్తాడా, నాకు సంతోషాలు ఇచ్చాడా, నాకు ఆనందాలు ఇచ్చాడా. దేవా ఈ గొప్ప జీవితాన్ని ఇచ్చావు కదా, నిన్ను ఆనంద పెట్టడానికి నన్ను ఏం చేయమంటారని ఎప్పుడైనా అడిగాడా? ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థమయ్యాడా మనకి? అర్థం అవ్వని జీవితాలు అర్థమైపోయాయి. టైం అయిపోయింది నాకు. ఇస్కరియోతు యోధా అందరితో పాటు యేసుప్రభు వెనకాల తిరిగాడు. మిగతా 11 మందికి దేవుడిని ఆనంద పెట్టాలి, దేవుడు వాక్యం చెప్పాలి, అవసరమైతే దేవుడి కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు, పరలోకం వెళ్ళిపోదాం, ఆత్మలను రక్షిద్దాం, సంఘాలు కడదాం. దేవుడు అర్థమయ్యాడు మిగతా 11 మందికి. వాళ్ళలో ఒక్కడిగా ఉన్న వీడికి మాత్రం ఎవరు అర్థం అవ్వలేదు? దేవుడు అర్థం అవ్వలేదండి. యేసుప్రభు మాటలు విన్నా సరే, యేసుప్రభు ప్రసంగాలు ఎన్నన్నాడండి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఈ ప్రసంగం చెప్పే టైంకి ఇస్కరియోతు యోధా ఉన్నాడా లేడా? అక్కడ ఉన్నాడు, విన్నాడు, పట్టించుకున్నాడా? ఇందా చెప్పాడు చూసారా, ఎక్కడ 20 గ్రంథాలు మనం చదువుకున్నాం చూసారా, యేజ్కేలు గ్రంథంలో నా ప్రజలు నా యొద్దకు వత్తురు, నా ప్రజలైనట్టుగా వారు కూర్చుందురు, నా మాటలు విందురు, కానీ వాటి ప్రకారం వారు ప్రవర్తింపరు. ఓ ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరా, ధనం మోసం రాని ఇస్కరియోతు యోధగాడు మాటలు విన్నా నువ్వు అలాగే చెప్పు, మేము అలాగే బ్రతుకుతామని. చివరికి యేసు ప్రభుని నమ్ముకునేంత వరకు వాడు ఆశ్చర్యలేదు, చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. దేవుడిని అర్థం చేసుకోలేదు, వాడి జీవితం నాశనం అయిపోయింది, వాడి కుటుంబం, భార్య విధవరాలైపోయింది, పిల్లలు అనాథలైపోయారు, వాడికి మిగిలిపోయిన ఆస్తి అంతా కూడా అప్పులలో వచ్చి ఆక్రమించుకున్నారు, వాడి పిల్లలు దేశ దిమ్మరలు అయిపోయారు, వాడి కుటుంబం సర్వనాశనం అయింది. ఒక్క దేవుడిని అర్థం చేసుకోకపోవటం వల్ల, మళ్ళా చెప్తున్నాను, దేవుడి కోసం నేను పుట్టాను అన్న సంగతి అర్థం చేసుకోకపోవటం వల్ల అటు వాడి జీవితం నాశనమై, వాళ్ళ కుటుంబం నాశనమై, వాడిప్పుడు పాతాళానికి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలుగా కాలిపోతూ నాశనం అవ్వలేదండి జీవితం. నీకైనా నాకైనా అంతే. దేవుడు అర్థం కాకపోతే ఈ జీవితం అనేది నాశనం అవుతుంది. నాశనం తర్వాత నిత్యాగ్ని దండానికి ఆత్మ వెళ్ళిపోతుంది. యుగ యుగాలు కాలిపోక తప్పదు. దేవుని పిల్లలరా, ఒకటే చెప్తున్నాను ఈ రాత్రి, దేవుడిని అర్థం చేసుకోండి. ఎందుకు పుట్టామో దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుడిని సంతోషపెడదాం, దేవుడిని ఆనంద పెడదాం. ఇదిగో దేవుడి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం. ఈ 3 రోజులు దేవుడు చాలా సంతోషపడతాడండి. అమ్మయ్య, నా పిల్లలు ఈ రోజు రాత్రి వచ్చి చక్కగా నా సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నారు. మీకు మాట్లాడగలండి, ఈ రోజు ఈ రాత్రి సభ లేదనుకోండి, మీరు అంతా ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? బాగా ఆలోచించండి. ఎక్కడ కూర్చుంటారు? చాలా మంది మొగల రేకులు, ఏవో దీపాలు,
ఆ దీపాల ముందు ఆ రేకుల ముందు కూర్చునే వాళ్ళు ఇప్పుడు అసలే ఎలక్షన్ పోరు, పురుషులు అంతా ఎక్కడ కూర్చుంటారంటే ఆ పార్టీ ఎలాగట, ఈ పార్టీ ఎలాగట, ఎమ్మెల్యే ఎలాగట, వాళ్ళేమో అక్కడ, మన పిల్లలేమో గేమ్స్ ఆడుకుంటూ, కొంతమంది ఏమో ఎక్కడో మరి ఇంక చెప్పలేములేండి, కొంతమంది చాలా చోట్ల కూర్చుంటారు. సభలు కనుక ఎక్కడ కూర్చున్నారు మీరు? దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. ఈ రోజు దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, నా అమ్మయ్య నా పిల్లలందరూ నా బైబిల్ తెరిచారు, నా మాటలు వింటున్నారు, హ్యాపీ. ఈ సంతోషాన్ని ఇచ్చింది ఇగో కన్వీనర్స్, సభలు పెట్టిన వాళ్ళు దేవుని సంతోషపెడుతున్నారు. ఈ 3 రోజులు దేవుని ఆనందపడుతున్నారు. నీ జీవితంలో ఒక్కరోజు దేవుని సంతోషపెట్టావా, ఆనంద పెట్టావా? ఆలోచించుకో. దేవుడిని అర్థం చేసుకుని జీవించు.